నాగర్ కర్నూలు జిల్లా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించిన నాగర్ కర్నూలు కాంగ్రెస్ నేతలు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతికి చెందింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులను గుర్తు చేస్తూ నేటికి ఉపాధి హామీ పథకం పేదవాళ్లకు ఎంతలా చేయూతనిస్తుందో కొనియాడారు. అలాగే పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలో ఉంచిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, అలాంటి మహోన్నత వ్యక్తి దూరం కావడం ఎంతో విచారకరమని అన్నారు. మొట్టమొదటిగా ఈరోజు మనకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన దిగ్గజాలం ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అనంతరం మన నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మన అంబేద్కర్ ముందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు గతంలో ఆర్థిక మంత్రి కానీ, ఆర్బీఐ గవర్నర్ కానీ, మన భారతదేశానికి ఎన్నో దేశానికి నీటికి తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారి. ఒక్క రూపాయి విలువ అనేది మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశం విలువ అనేది చేయడం జరిగింది. గతంలో కూడా చాలా కార్యక్రమాలు మన ఉపాధి హామీ అనుకోండి, రైతు కూలీ ఉపాధి హామీ అనే స్కీమ్లో మన మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చేయడం జరిగింది. బీద వాళ్ళ గురించి చాలా ఆలోచన చేసేవాళ్ళు. రైతులు చచ్చిపోతున్నారంటే కూడా ఆ రైతులకు డైరెక్ట్గా సెంటర్ నుంచి వాళ్ళకు ఏ స్కీమ్స్ కావాలి, ఏం కావాలి అనేది వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ గతంలో మనం మహబూబ్నగర్ జిల్లా 2 సార్లు రావడం జరిగింది. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు అంటే అతడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం, చాలా లోటు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఉంటే కూడా సీతారామన్ గారు కూడా మన్మోహన్ సింగ్ ఇంటికాడికి పోయి అతనితోన సలహాలు సూచనలు చేసుకుని నడపడం జరిగింది. ఆ ఘనత మన్మోహన్ సింగ్ గారికి ఉంది. భారతదేశానికి పాటుపడిన భారతదేశానికి జై కాంగ్రెస్. మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరుగుతుంది. వాస్తవానికి చూసుకుంటే భారతదేశంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది అంటే అది మన్మోహన్ సింగ్ గారి వల్లనే సాధ్యపడింది. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ ప్రతిపక్షాలు విపక్షాలు అందరూ కూడా ఎన్నలేని పేరు మన దేశానికి తీసుకొచ్చి ప్రతిపక్ష వారి మరణం దేశానికి చాలా తీరని లోటని భావించడం జరుగుతుంది. కావున వారు లేని లోటు ఎవరు పూడ్చలేనిది. భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా వారు ఒక చరిత్రను రాసిరు. ఖచ్చితంగా చరిత్ర పుటంలో వారికి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్థిక మాంద్యాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు ఇంత ఆర్థిక మాధ్యమంలో కూడా భారతదేశం ముందుకు పరుగులు తీస్తుందంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారు రచించినటువంటి ఆర్థిక పథకాలను మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి మరణం చాలా తీరని లోటని నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరం కూడా ఈరోజు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తుంది. వారి సేవలు మన దేశానికి చాలా విధంగా ఉపయోగపడ్డాయి. అంతేకాదు 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా భారతదేశానికి 15 రోజుల సరిపడా ఇదే ఉన్నది. ఆ టైంలో ఆర్థిక మంత్రికి ఫుల్ పవర్స్ ఇచ్చిన మన పివి నరసింహారావు గారు. అదే టైంలో 40 టన్నుల గోల్డ్ను మార్టిగేజ్ చేసి 300 కోట్లు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థని మార్చిన ఘనుడు మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన భారతదేశానికి గొప్ప తీరని లోటు అది. అంతేకాకుండా మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం ఏదైతే జరుగుతుందో దానికి ప్రధాన కారకుడు మన మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా మన జిల్లాలో 2004లో ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొత్తకోటకు వచ్చి నేషనల్ హైవేను మనకు ప్రారంభించి మనకు ఒక అద్దం లాంటి రోడ్డును మనకు ఇచ్చిపోయిన ఘనుడు మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి లేకపోవడం వల్ల
కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది వ్యక్తం చేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి, భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు సాగించిన వ్యక్తి, పేద ప్రజలకు కడుపు నిండనీకే ఉపాధి హామీ పథకాన్ని తెచ్చిన వ్యక్తి, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తీసుకొచ్చిన వ్యక్తి, అందరికీ సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరికి పేదోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తెలవాలని తెచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. అటువంటి వ్యక్తి ఈరోజు మన భారతదేశం కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి కానీ దేశ ప్రజలకు కానీ తీరని నష్టం జరిగింది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఇలాంటి ప్రధానమంత్రులు భారతదేశంలో ఎంతోమంది పేదోళ్ళను ఆదుకోవాలని కోరుకుంటూ ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని జై కాంగ్రెస్.